రచ్చరాములమ్మ ఎలియాస్ రమ్యకృష్ణ గారు ఇంకొకసారి ముస్లింల మీద విషం విద్వేషం విరజిమ్మారు. అది కూడా చాలా పాత వీడియో, ఒక మైనర్ పాప వీడియో, సంవత్సరం క్రితంది, అస్సాంది అని చెప్పి తీసుకొచ్చి వారు దాన్ని తెలుగు రాష్ట్రాల్లో వైరల్ చేసి మరి ఏం సాధించాలని ప్రయత్నం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ముస్లింల గురించి, ముస్లింలు నెగిటివ్ మాట్లాడని చూపించే రాములమ్మ గారు ఎన్నిసార్లు హిందూ మైనారిటీలు, హిందూ మెజారిటీలు, ముస్లిం మహిళల కడుపులు చీల్చి మరీ బిడ్డలను తీసి చంపేస్తామన్న లలిత శర్మ హిందూ రక్షాదళ వాడి గురించి ఒక్కసారైనా మన రాములమ్మ గారు ప్రశ్నించారా అని చెప్పి ఆజాద్ కలాం మీడియా మాధ్యమంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రాములమ్మ గారు, మీరు ఏదైతే ప్రయత్నం చేశారో సంవత్సరం క్రితం వీడియో తీసుకొచ్చి పాపం ముస్లిం మైనారిటీ పాపది ఏ విధంగా హిందువులను చంపేస్తాం మేము మెజారిటీ అని చెప్పి ఎస్సాన్ అని చెప్పారో ఆ వీడియోకు తలా లేదు, తోకా లేదు. ఒకసారి ఆ వీడియోలో వెళ్లే ముందు సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు, ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్ కి ఎదురు లేదు, మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. చాలా బాధాతప్త హృదయంతో నాకు ఇంకొకసారి చెప్పాలనిపిస్తుంది, రచ్చ రాములమ్మ గారు ఎంతమంది ఎన్నిసార్లు ఏ విధంగా వారి గురించి ట్రోల్ చేస్తున్నా క్రైస్తవులు, దళితులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులు వారి మీద విషం విద్వేషం విరజిమ్మడం మన రాములమ్మ గారు మారడం లేదు. ఒక ఛానల్లో మనం ఈమె గారిని ప్రశ్నించాం, ఈవిడ గారు ఏ విధంగా అయితే ఫేక్ స్టోరీలు వైరల్ చేస్తున్నామో దాన్ని కౌంటర్ చేస్తే హిందూ మహిళలే టార్గెట్ అని చెప్పి కూడా వైరల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఎటువంటి భయం లేదు, ఎటువంటి వెనుకడుగు వేసే లేదు. భారతదేశ ప్రజల కోసం, భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోసం మా ప్రాణాలు అర్పించడానికి సైతం సిద్ధం. రక్తపు చివురు బొట్టు వరకు ఇటువంటి ఏదైతే భారతదేశ లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసి ఏదైతే హిందూ ముస్లింలకు తగువులు పెట్టే వీడియోలు చేసే వాళ్ళకి ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉంటాము, ప్రజల మధ్య వస్తూ ఉంటాము అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. అసలు రాములమ్మ గారి చర్చ మనం ఎందుకు చేస్తున్నాం? ఏం చేశారు రాములమ్మ? ఏ ఫేక్ స్టోరీ, ఏ విషం విద్వేషం విరజిమ్మారు అంటే మనం వీడియో వివరాల్లోకి వెళ్తే ఒకసారి ఆ వీడియో చూడండి. స్పష్టంగా మీరు గమనించడం జరిగింది. ఏదైతే రచ్చ రాములమ్మ గారు ఒక వీడియో ప్లే చేసి ఆ వీడియో గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు, అసలు ఆ వీడియో ఎప్పటిది అని మనం చూసుకుంటే ఆ వీడియో 2025 నవంబర్ 21ది ద సెనిటల్ అని చెప్పి అతడు వైరల్ చేశాడు ఈ పాప వీడియో. అయితే ఇక్కడ మనం చాలా లోతుగా గ్రహించాల్సింది ఏమిటంటే ఆ వీడియో కంటెంట్ ఆవిడే ట్రాన్స్లేట్ చేస్తూ ఏదైతే అస్సాం భాషలో ఉన్న వీడియోని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ చేసి మీ ఉద్దేశం ఏమిటి, మీరు ఎవరి మధ్య గొడవలు సృష్టించాలనుకుంటున్నారు, మీరు ఎవరి మధ్య పంచాయతీలు పెట్టాలి, పేచీలు పెట్టాలనుకుంటున్నారు అనేది రాములమ్మకి బాగా తెలియాలి. రాములమ్మ గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే రాములమ్మ ఎవరిని కూడా డైరెక్ట్ గా తిట్టరండి, ఎవరిని రాములమ్మ గారు బూతులు మాట్లాడరండి. చాలా గౌరవవంతురాలైన, చాలా సంస్కారవంతమైన మహిళ మన రాములమ్మ గారు. కానీ వారు పెట్టే చిచ్చు మాత్రం ఎలా ఉంటుందంటే వారి కామెంట్ సెక్షన్ లో కనుక మీరు పోయి చూస్తే ఆ వీడియో కంటే ఘోరంగా ముస్లింలందరినీ చంపేయాలి అని చెప్పి ఉంటుంది. రాములమ్మ గారు ఆ చిన్న పాప వీడియో చూపించారు, మీరు అస్సాం గురించి మాట్లాడారు. అసలు అస్సాంలో చూసుకుంటే అస్సాంలో ముస్లింల జనాభా ఎంతండి? అస్సాంలో ఎవరి ప్రభుత్వం ఉందండి? అస్సాంలో మీరు చూసుకుంటే ముస్లింల జనాభా 34%. మరి మన హిందువులు ఇతరుల జనాభా చూసుకుంటే హిందువుల శాతం ఏదైతే 62% హిందువుల జనాభా ఉందండి. 2021లో అక్కడ హిమంతా బిస్వా శర్మ గారు సీఎం. అంటే ఈ వీడియో 2025ది ఇప్పుడు వైరల్ చేస్తున్నారంటే మరి అప్పుడే ఆ అమ్మాయి మీద చర్యలు తీసుకుని ఉండాలి కదా. ఏం యాక్షన్ అయింది? మీరు ఒక బాధ్యత కలిగిన మీడియా వాళ్ళు మీరు చూపించాలి కదా. మరి మీరు ఎందుకు చూపించలేదు? మీరు ఎందుకు ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో? అంటే ఎంత పెద్ద కుట్ర దాగి ఉంది దీంట్లో. మీరు తిట్టాల్సిన అవసరం లేదు రాములమ్మ గారు, మీరు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు రాములమ్మ గారు. మీరు ఏం చేస్తున్నారంటే ఒక ఏదైతే నిప్పు రవ్వ అనేది రాజేస్తున్నారు. ఆ నిప్పు రవ్వ ప్రకారం ప్రతి ఒక్కరూ ఆ డౌన్లోడ్ చేసుకోవడం, షేర్ చేయడం, ముస్లింలను వాళ్ళు బూచిగా చూపడం అనేది చేస్తున్నారు. ఇదే హిందువులకు సంబంధించి చాలా మైనర్లు, చాలా మేజర్లు ముస్లింల కడుపులు, మహిళలు ప్రెగ్నెంట్లై చీర్చేసి పిల్లల్ని కూడా చంపేస్తాం అంటున్నారు కదా రాములమ్మ గారు. ఏ రోజైనా ఒక వీడియో చేసిన పాపానికి మీరు వెళ్ళాలా రాములమ్మ గారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చాలా సూటిగా మీరు ఏదైతే గజ్వా హింద్ గురించి కూడా చెప్పడం జరిగిందో ఛాలెంజ్ కూడా చేశాను రాములమ్మ గారు, రండి డిబేట్కు కూర్చుందాం అన్నాను. దాని గురించి కూడా ఎటువంటి స్పందన లేదు కదా రాములమ్మ గారు. ఇక నేనైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో ముస్లింలకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, లేదా దళితులు, క్రైస్తవులు, సెక్యులర్ హిందువులు కూడా రాములమ్మ గారు ఒక శిఖరం. రాములమ్మ గారు వెనుక ఉన్న ఒక నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదు. ఆవిడ వెనకాల ప్రభుత్వాలు బీజేపీ మరియు ఏదైతే డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. మీరు తొందరపడి ఆమెను కౌంటర్ చేసే ప్రయత్నం చేయకండి.
ఒక ముస్లిం వ్యక్తి ఈవిడ గారి కౌంటర్ చేస్తే వాళ్ళని కూడా ఇటువంటి మూర్ఖులకు ఇటువంటి పిచ్చోళ్ళకు అన్నట్టు వారు మాట్లాడుతున్నారు. అంత స్ట్రాంగ్ పొజిషన్లో వారు ఉన్నారు. వారికి కౌంటర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా పూర్తి వాస్తవాలు హోంవర్క్ సరిగా చేసి ఉండాలి. అసలు ఆ వీడియోనే తెలియదు ఎన్ని సంవత్సరాల్లో ఏం యాక్షన్ ఉన్నదో అయినా కూడా దాన్ని వైరల్ చేశారంటే, సరే మీరు ముస్లిం మైనర్ల గురించి చూపించారు కానీ మరి హిందూ మైనర్ల గురించి ఎందుకు చూపించారు? హిందూ మైనర్లు చేయట్లేదా? ఏదైతే మీరు ఒకవేళ మత సామరస్యం కోరుకుంటే, హిందూ ముస్లిం సోదర భావం కోరుకుంటే, శాంతి భద్రతలను మీరు కాపాడాలనుకుంటే ముస్లింల గురించే ఎందుకు రచ్చరాములమ్మ గారు మరియు రమ్మకృష్ణ ఎలియాస్ చూపిస్తున్నారు అని నెగిటివ్లో అడుగుతున్నాను. హిందువులు తప్పులు చేస్తున్నాయి, హిందువులు మర్డర్లు, డ్రగ్స్, ఇటువంటి టెర్రరిజం మరియు చాలా ఉన్నాయి, మరి ఎందుకు హిందువుల గురించి మీరు చూపరు? అంటే మీరు చాలా స్పష్టంగా చెప్పకుండానే మీరు ఇండైరెక్ట్గా ముస్లింల వ్యతిరేకం, మైనారిటీల వ్యతిరేకం, సెక్యులర్ల వ్యతిరేకం మరియు దళితులు క్రైస్తవుల వ్యతిరేకం అని చూపిస్తున్నారు. సెంటినల్ అనే ఛానల్ ఇది. నేను దీనికి ఫోన్ చేశాను. మీరు ఎలాగైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో వాళ్ళు కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు. కాల్ చేస్తే ఆ వెబ్సైట్ వాళ్ళకి, నాయనా నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నావు, ఇలాంటి వీడియోనే చాలా మంది అప్లోడ్ చేశారు. అయితే ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ద సెంటినల్ అనే నెంబర్, ఆ నెంబర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ నెంబర్, ఈ వెబ్సైట్ 2025 నవంబర్లో ఈ పాప గురించి పోస్ట్ చేసిన వీడియో. అయితే రాములమ్మ గారు ఇంకా మీకు చాలా విషయాలు, చాలా అంశాలు నేను మాట్లాడే ఉన్నాయి. రాములమ్మ గారు, మీరు అస్సాంలో తలాతోకా లేని ముస్లిం మైనర్ అమ్మాయి వీడియో తీసుకొచ్చారు కదా, ఏదైతే హిందువులు మైనారిటీలు అయితే ముస్లింలు మెజారిటీ అయిపోయి చంపేస్తారని చెప్పి వార్నింగ్ ఇచ్చింది మైనర్ పాప అని. మీకు ఒక వీడియో చూపిస్తా. మీకు ఇందులో ఛాలెంజ్ కూడా విసురుతున్నాను. రాములమ్మ గారు ఏదైతే అలియాస్ రమ్యకృష్ణ గారు, ఈవిడ గారి పేరు ఏదైతే బాల్ విధు లక్ష్మీజీ. ఏదైతే బాల్ విధు లక్ష్మీజీ గారి గురించి చెప్పాను కదా, ఈవిడ గారు స్కూల్కి వెళ్ళే వయసు. ఈవిడ గారు, ఆమె సనాతన ధర్మం హిందుత్వంలో ఉంది. మరి మీరు ఆ అమ్మాయిని మరి ఎవరో తెలీదు, అసలు తల్లిదండ్రులు ఎవరో తెలీదు, కానీ నేటికి కూడా ఈవిడ గారి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వీడియో ఏదైతే ముస్లింల గురించి హేట్ స్పీచ్ డెలివర్ చేసిన వీడియో 11 సంవత్సరాలప్పుడు ఒకసారి అది చూడండి. సరే, ఏమంటుంది అనుకున్నారు? 11 సంవత్సరాల పాప ముస్లింలను ఊర్లలో రానివ్వకూడదు, ముస్లింలకు రావద్దని ఎంట్రీ బోర్డులు పెట్టేయాలి అని చెప్పి 11 సంవత్సరాల పాప అండి. ఏమండి రచ్చరాములమ్మ గారు, దీని గురించి వీడియో చేసి ప్రశ్నిస్తారా? 11 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, కానీ ఏంటి ఇలా మతం మరియు హిందూ ముస్లిం అంటూ మాట్లాడుతుందని మీరు ప్రశ్నించరు. ఎందుకంటే కాకపోతే ఈమె మరి ధర్మాన్ని రక్షిస్తుందంటారేమో. మరి ఇదే పిల్లలు, తక్కువ వయసు వాళ్ళు, మైనర్లు, వీళ్ళు మాట్లాడితే మాత్రం మీకు చెవులకు చాలా వెచ్చగా మరియు చాలా ప్రేమగా ఉంటుంది. ఇది రీసెంట్లీ ఆవిడ ఏదైతే బాల్ విధు లక్ష్మీజీ అనే యూట్యూబ్ ఛానల్ మీద పెట్టుకున్నారు. ఈవిడ వయసు ఇప్పటికీ 11 నుంచి 13 సంవత్సరాలే. ఈవిడ గారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి వినండి. मुसलमानों के द्वारा, कश्मीरियों के द्वारा किए जाने वाला कोई भी दुष्कर्म नहीं. చూసారా అండి రాములమ్మ గారు, ఆవిడ వయసు 13 సంవత్సరాలు. ఆవిడ ఏమంటుంది? కట్టుముల్లే అంటుంది. అసలు కట్టుముల్లే అంటే ఎవరినంటారు రాములమ్మ గారు? మీరైనా నాకు చెప్తారా? లేదా అసలు ఆ భాష 13 సంవత్సరాల పాప మాట్లాడడానికి ఏమొచ్చింది రాములమ్మ గారు? మరి మీరు వీడియోలు చేసి కంటెంట్ చేసి చెప్తారా? ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళాలి, ఆ అమ్మాయి చదువుకోవాలి. యోగిజీ గారు అంత పెద్ద సభ, సాధువులు, సంతులు, ఎంత పెద్ద పెద్ద జనాలు కూర్చొని ఉన్నారు, అటువంటి సభలో ఈ చిన్నపిల్ల ఉండకూడదు అని చెప్పి మీరు చెప్తారా రాములమ్మ గారు? చెప్పరు మీరు. ఎందుకంటే మీరు కేవలం ముస్లింలకు వ్యతిరేకంగా చూపిస్తారు కదా, మీరు హిందువులకు వ్యతిరేకంగా చూపించరు. నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ అమ్మాయి ముస్లింలు మెజారిటీ అయితే చంపేస్తామంటే ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు, వాళ్ళని రెచ్చగొట్టడమే మీ పని తప్ప వేరేదేమీ కాదు కదా. కోర్టులో చాలా స్పష్టంగా ముస్లింల మీద, క్రైస్తవుల మీద, దళితుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఏ కారణం చేత దాడులు జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టంగా ఉంది. అందులో చూసుకుంటే కేవలం 2025లోనే
1318 కేసులు 18 ఏదైతే ఘటనలు రిపోర్ట్ అయ్యాయి. అందులో ఏ విధంగా అయితే బీజేపీ అధికారంలో ఉన్న చోట 1082 కేసులు అయితే యూనియన్ టెరిటరీస్ తో 6 కేసులు అయ్యాయి. నాన్ బీజేపీ స్టేట్స్ తో 154 అయ్యాయి. మరియు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో 76 కేసులు అయ్యాయి. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మీకు కనిపిస్తుంది ఏ విధంగా ముస్లిం మైనారిటీని టార్గెట్ చేస్తున్నారు, ఏ విధంగా ముస్లిం మైనారిటీలు, దళితులు, క్రైస్తవులు ఏదైతే వారి మీద హింస అనేది జరుగుతుందనేది మీరు చూపించే ధైర్యం చేస్తారా రచ్చరాములమ్మ గారు అని నేను అడుగుతున్నాను. ఈ రిపోర్ట్ ఫేక్ అని ప్రూవ్ చేయండి. ఏదైతే మనం ప్రతి ఒక్కరు మాట్లాడడం చూస్తాం, అక్బరుద్దీన్ ఓవైసీ 15 మినిట్ మీద చెప్పండి, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి 15 మినిట్ మీద మాట్లాడండి అని. అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన 15 మినిట్ ప్రసంగంపై అతడు జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఆయన్ని 40 రోజులు జైల్లో ఉంచారు. దాని తర్వాత 2022లో ఏదైతే 2012లో ప్రసంగం చేసిన దానికి 2022లో ఎంపీ ఎమ్మెల్యే స్పెషల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. అయితే 15 మినిట్ అక్బరుద్దీన్ ఓవైసీ గారి గురించి చెప్తున్నారు కదా, మరి అదే 15 మినిట్ అక్బరుద్దీన్ ఓవైసీ గారి గురించి మాట్లాడే వాళ్ళు ఇతడు హిందూ రక్షాదళకి చెందిన ఏదైతే లలిత్ శర్మ ఉన్నాడో ముస్లిం మహిళల కడుపుల్లో నుంచి బిడ్డల్ని తీసి చంపేస్తా అన్నాడు. మరి దాని గురించి ఏం మాట్లాడారు? ఇంకా మీరు గమనిస్తే మీకు చెప్తున్నాను కదా, ఇదైతే ముస్లింల కడుపుల్లో నుంచి పిల్లల్ని తీసి చంపేస్తామని చెప్పడం ఇది మొదటిది కాదు, చివరిది కూడా కాదండి. ఏదైతే 2020లో హిందూ రక్షాదళ లలిత్ శర్మ అని చెప్పుకుంటూ ముస్లిం మహిళల కడుపుల్లో నుంచి బిడ్డల్ని కూడా తీసి, పసిపిల్లల్ని కూడా, పుట్టని బిడ్డల్ని కూడా చంపేస్తానని చెప్పి విషం విద్వేషం ముస్లింల మీద విరుజుముతుంటే 2026లో మీరు ఏదైతే ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ 15 మినిట్ క్యా హువా అనే వాళ్ళు, అది 2012 కేసు. ఇదే బాబు బజరంగి 2002 అంటే అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాల ప్రసంగం చేసేదానికంటే ముందు బాబు బజరంగి ఏ విధంగా ముస్లిం మహిళల కడుపుల్లో నుంచి పిల్లల్ని తీసి చంపేశాను, నాకు మజా వచ్చింది అన్నాడు. ఏమండి రచ్చరాములమ్మ గారు, దీని గురించి మాట్లాడతారా మీరు? దీని గురించి మరి కంపారిటివ్ గా వీడియో చేస్తారా మీరు? చూడండి ये విధంగా అయితే ప్రెగ్నెంట్ ముస్లిం औरत को उसको पेट चीर के बच्चे को फेंक के मारा, చాలా మంచిగా అనిపించింది, నేను మళ్ళీ వెళ్ళాను, ఒక హోం మంత్రికి ఫోన్ చేసుకున్నాను అంటున్నాడు. ఏమండి రచ్చరాములమ్మ గారు, దీని మీద వీడియో చేసే సాహసం చేస్తారా? అంటే 2002లో జరిగినప్పటి నుంచి 2026లో కూడా లలిత్ శర్మ లాంటోడు మాట్లాడుతున్నాడంటే 24 సంవత్సరాల నుంచి ముస్లిం మైనారిటీల మీద ఏ విధమైన హత్యాకాండ, హింసాకాండ కొనసాగుతుందంటే మీరు మాట్లాడతారా? ఏదైతే 2002 ఎక్కడ, 2012 ఎక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగం 15 మినిట్ తప్పని మాట్లాడితే చంపుతారు పోలీసులను జరిపితే అంటే చంపేశాను, హోం మంత్రులతో కూడా మాట్లాడాను అని చెప్పేదానికి చేసిన దానికి ఎంత తేడా ఉంది? రామురమ్మ గారు, మీరు ఒకసారి దీని మీద కూడా ప్రత్యేకంగా వీడియో చేస్తారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కేవలం ఇదే కాదండి, మీకు ఇంకో వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఇక్కడ ఇద్దరు పిల్లలు హిందువులు వాళ్ళు ఇద్దరు కలిసి ఒక వీడియో తయారు చేశారండి. ఆ వీడియో ఏంటి? ఆ వీడియోలో చాలా స్పష్టంగా 2021 వీడియో అది. ఆ వీడియోలో ఇద్దరు హిందువులే కానీ ముస్లింలుగా మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకొని ఏం చెప్తున్నారో మీరే వినండి. मैं हिंदू अच्छा नहीं लगता। अच्छा वो लेकिन तुम्हें जहन्नम मिलेगा, पता है क्या मिलेगा? जहन्नम, नरक। और आपको हमारे उनके हिसाब से, खानदान के हिसाब से, हमारे धर्मों के हिसाब से, लेकिन तुम्हें पक्का नरक मिलेगा। अच्छा, इसलिए कह रहा हूँ हमें इबादत करेंगे, तुम करोगे क्यों? हम करेंगे, हमारी कौम को बड़ी इबादत करेंगे। तो अपनी तो खुद ही इबादत कर लो, हमारी हिंदू की क्या करोगे? इबादत करने के बारे में बताओ, 4 सालों से टिके हुए तो तुम पाकिस्तान क्यों नहीं जा रहे? मुझे बता दो। पाकिस्तान हम लोग तो टिक नहीं पाए, हमें टिकने नहीं। पाकिस्तान उत्तर प्रदेश की तरफ है हमारी आबादी में।
ఈ పూర్తి వీడియో లింక్ మీకు కల్పిస్తాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఫ్యాక్ట్ చెక్లో ఈ వీడియో ఏమని తేలిందంటే ఏదైతే అలీగర్ పోలీస్ ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళే వాళ్ళు ఆ వీడియోకి సంబంధించి ఇద్దరు ముస్లింలు ఇలా మాట్లాడుకుంటున్నారు, హిందువుల్ని చంపేయాలి, హిందువులు నరకంలో వెళ్తారు అని చెప్తే అలీగర్ పోలీస్ అప్పుడు ట్వీట్ కూడా చేసి రిప్లై ఇవ్వడం జరిగింది. इस वीडियो का संज्ञान लेकर मुकदमा पंजीकृत किया गया है। जानकारी करने पर पता चला कि साइकिल पर बैठा युवक और पूछने वाला युवक दोनों एक ही सांप्रदाय हिंदू के हैं और दोनों नाबालिग बताए गए हैं। माइनर नाबालिग होने के दृष्टिगत इनको गिरफ्तार नहीं किया गया, परंतु वैधानिक कार्रवाई जांच प्रचलित हो रही है। గమనించారా అండి? ఇద్దరు హిందూ పిల్లలు కూర్చొని ఎలా హిందూ ముస్లిం గొడవలు చేస్తున్నారంటే ఇంకా మీరు దీనిపై మాట్లాడతారా రచ్చరాములమ్మ గారు? ఈ వీడియో కూడా పాతదే కావచ్చు, కానీ ఈ వీడియోని తీసుకొని ఏదైతే హిందూ రక్షాదళ వాళ్ళు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత వైరల్ చేశారంటే తీరా తెలిసిందేమిటి, ఇద్దరు హిందూ మైనర్లు కలిసి ముస్లింలకు వ్యతిరేకంగా ఒక వీడియో చేశారు. ఆ అస్సాం పాప ఏదైతే అస్సామీలో మాట్లాడితే మీరేదో ట్రాన్స్లేట్ చేశారు, ఇప్పటికీ ఎవరు దాన్ని నమ్మరు. కానీ స్పష్టంగా హిందీలో మాట్లాడి ఫ్యాక్ట్ చెక్ కూడా చేయడం జరిగింది. హిందూ పిల్లలే ముస్లింలుగా మాట్లాడి హిందూ ముస్లిం గొడవలకు వీళ్ళు కుట్ర పన్నారంటే ఈ పిల్లలకు ఎవరు నేర్పిస్తున్నారు మరి హిందూ ముస్లిం కుట్రలు చేయాలని? ఈ పిల్లలకు ఎవరు చెప్తున్నారు మరి ఇటువంటి చేయాలని? మరి ఎప్పుడైనా మీకు అనిపించిందా రచ్చరాములమ్మ గారు ఇట్లాంటి వీడియోలపై కూడా మాట్లాడదామని? ముస్లిం మైనర్లు హింస కంటెంట్ చేయడం కాదు, హిందూ మైనర్లలో కూడా హింస కంటెంట్ దాడులు చేస్తున్న వాళ్ళు చాలా ఉన్నారని. ఇది ఒకటే కాదండి, ఇంకొక వీడియో చూపిస్తాను మీకు. చాలా స్పష్టంగా ముస్లిం పిల్లలను కొట్టి మైనర్లను జై శ్రీరామ్ అనిపించాడండి. ఒకవేళ అటువంటి వీడియోలు ఎన్నున్నాయి అని చెప్పి నేను చేస్తే మీరు షాక్ అవుతారు, అంత భయంకరమైన వీడియోలు ఉన్నాయి. చూడండి, అల్లా అంటే ఎంత భయంకరమైన హింస రాములమ్మ గారి ఇది. ఒకడు పిల్లల్ని పట్టుకొని అల్లా అంటే కొట్టి అల్లా అనకూడదు జై శ్రీరామ్ అని చెప్పండి రా అని చెప్పి కొడుతుంటే ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనుకున్నారు? అమృత్ సాగర్ తాలాబ్ మధ్యప్రదేశ్లో జరిగింది. ఇటువంటి వీడియోలు మీరు చేసే ధైర్యం సాహసం చేయగలుగుతారా? చూడండి ఇవన్నీ. అది ఒకటి కాదు, రెండు కాదు, హిందూ మైనర్లు ఇన్వాల్వ్ అయ్యి హింస చేసింది, ఇటువంటి కుట్రలు చేసి వీడియోలు చేసింది, ఇట్లాంటి దాడులు చేసింది, చంపేసింది సైతం ఉంది రాములమ్మ గారు. కానీ మీరు చూపారు రాములమ్మ గారు. సరే, హిందువులలో ఎన్ని తప్పులు ఉన్నాయో ముస్లింలలో కూడా ఉన్నాయి. క్రిమినల్స్ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రతి ఒక్క కులం మతంలో ఉన్నారు. రండి, రచ్చ రాములమ్మ గారు, ఎలియాస్ రమ్యకృష్ణ గారు, వైస్ టీవీ యాంకర్ అమ్మ గారు, మనందరం కలిసి ఏదైతే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదం కోసం పోరాడదాం, శాంతి భద్రతలను కాపాడడం కోసం పోరాడదాం, మనందరం రాజ్యాంగం కోసం, చట్టాల కోసం నిలబడదాం. మీరు వస్తారా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరు రారు, ఎందుకంటే మీకు కావాల్సింది టీఆర్పీ రేటింగ్స్. మీకు ఒక కేంద్ర స్థాయిలో మీకున్న నెట్వర్క్ ఎవరికి లేదు. మీరు చాలా బలంగా ఉన్నారు. డిపార్ట్మెంట్లలో కూడా రచ్చరాములమ్మ ఎలియాస్ ఏదైతే రమ్యకృష్ణ గారంటే చాలా పెద్ద పలుకుబడి ఉంది. ఎవరెవరైతే ముస్లింలు కంటెంట్లు చేస్తూ మీపై వాళ్ళు ఏదైతే కౌంటర్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళని వద్దు, చేయకండి అని చెప్పి కూడా నేను చెప్తానే ఉంటాను. ఎందుకంటే మిమ్మల్ని తట్టుకోవాలి, మీ గురించి వీడియోలు చేయాలి, మీకు వివరణ ఇవ్వాలంటే ఎంతో చాలా హోంవర్క్ చేసి ఉండాలి. ఐదర్ రాజ్యాంగం చదివిన, చట్టం తెలిసిన ఐఏఎస్ ఐపీఎస్ లాయర్లకు ఆ రేంజ్ జ్ఞానం మీద రాములమ్మ గారు. మీరు చాలా మీకున్న క్యాపబిలిటీస్ భారతదేశ లౌకికవాదం కోసం, రాజ్యాంగం కోసం, భిన్నత్వంలో ఏకత్వం కోసం వాడుకుంటే మనందరం కూడా సుభిక్షంగా ఉంటాము, అభివృద్ధిలో ముందుకెళ్తాము, ఎటువంటి తగాదాలు, గొడవలు, రక్తపాతాలు అనేవి లేకుండా ఉంటాయి. కానీ మీరు రాములమ్మ గారు ముందుకు రారు అనేది అది చాలా సుస్పష్టం. ఇక నేను ఒకటి కాదు, రెండు కాదు, మీకు కేవలం చూపిస్తాను ఏ విధంగా పెద్దవాళ్ళని, మహిళలను, యువకులను, పిల్లలను, మైనర్లను ఏదైతే నినాదాలు చెప్పండి లేదా నువ్వు ముస్లింవి అని చెప్పి దాడులు చేసినవి కుప్పలు తెప్పలు ఉన్నాయి. కేవలం 2025లోనే 11 నుంచి 1300 కేసులు అయ్యాయి. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ. అంటే మరి ఇట్లాంటివి చూపించడానికి ధైర్యం, సాహసం ఆ రిపోర్టు మీద మీరు చేస్తారా రాములమ్మ గారు?
చెయ్యరమ్మా, చెయ్యరు. ఎందుకంటే మీరు ఏ విధంగా అయితే మీ ఇష్టానుసారంగా మీరు న్యూస్ పెడుతున్నారు. 2025లో ఆ పాప వీడియో తీసుకొచ్చి ఇప్పుడు వైరల్ చేశారు. రచ్చరాములమ్మ గారు, మీరు అస్సాంకి చెందిన తలా తూకాలేని సంవత్సరం క్రితం మైనర్ వీడియో చూపించారు కదా, ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న వీడియో. లలిత్ శర్మ హిందూ రక్షాదళ్ వాడు ఏమని మాట్లాడాడో వీడియో ఒకసారి. మైనర్లు తప్పు చేస్తే తప్పే, కానీ మేజర్లు తప్పు చేస్తే మరి అది చూపించరా? మరి ఇటువంటి దరిద్రులు కాషాయం హిందుత్వం అని చెప్పి దాడులు చేస్తున్నారు. ఇవెందుకు మీకు కనిపించవు రాములమ్మ గారు అని అడుగుతున్నాను. ఒక్కసారి ఆ వీడియో మీ చెవులతో మీరే వినండి. మీరు ఏదైతే ఇందాక చూసారో ఆ వీడియో రీసెంట్ వీడియో అండి, 2026 వీడియో. రాములమ్మ లెక్క పాత సంవత్సరం క్రితం వీడియో. అస్సాం భాషది తీసుకురావాలి, ట్రాన్స్లేట్ చేయాలి, ఇబ్బందులే వద్దు. డైరెక్ట్ గా హిందీలో మాట్లాడారు, మీరు విన్నారు కూడా. ఏ విధంగా ముస్లిం మహిళల కడుపుల్లో నుంచి బిడ్డల్ని తీసి చంపేస్తా అని చెప్తున్నాడు. దిస్ ఇస్ యోగి మోడల్ అంటున్నాడు. అయినా ఒక్కసారైనా ఒక్క వీడియో చేశారా రాములమ్మ గారు దీని మీద? నేను ప్రశ్నిస్తున్నాను. అందుకోసమే అంటాను, హిందూ కాదు, ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, దళితుడు కాదు, సెక్యులర్ హిందువు కాదు, రండి కలిసి కట్టుగా భారతదేశ ప్రజాస్వామ్యవాదం, లౌకికవాదం, రాజ్యాంగవాదం కోసం పోరాడదాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పిలుపునిస్తున్నాడు అడ్వకేట్ సాదిక్ షేక్. ఏ రాములమ్మ గారు, రండి కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయ్ భాయ్ అని చెప్పే నినాదం కోసం పోరాడదాం. ముందుకు వస్తారా? ఎవరెవరైతే మీ వీక్షకులు ఉన్నారో, మీ ఫాలోవర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నారో, వాయిస్ టీవీ కానీ లేదా ఇతరులు కానీ రండి, ధైర్యం చేసి రండి, మరి పోరాడదాం మనందరం కోసం, భారతదేశ రాజ్యాంగం కోసం. రారు, తెలుసు నాకు అది. మీరు ఇటువంటి ఉద్యమం కూడా చేయరు. అతి త్వరలో ఆజాద్ కలాం మీడియా ఆధ్వర్యంలో అడ్వకేట్ సాదిక్ షేక్ మీ ముందు క్రైస్తవుడు, హిందువులు, దళితులు మరియు ఏదైతే ఇతర అందరు కులాలు, మతాలు వారిని కలుపుకొని ఏదైతే హేట్ క్రైమ్స్ తడుస్తున్నాయో దానికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తాం. హిందువుల మీద దాడి జరిగితే ముస్లింలు ఖండించడం, ముస్లింల మీద దాడి జరిగితే హిందువులు, క్రైస్తవులు అందరూ కలిసి ఖండించడం, ఇటువంటి ప్లాట్ఫామ్ అనేది యువతరానికి ఇవ్వడానికి అడ్వకేట్ సాదిక్ షేక్ కార్యాచరణ చేస్తున్నాడు. అతి త్వరలో మీ అందరి ముందు కూడా ఏదైతే మొహబ్బత్ కి దుకాన్ మరియు జంక సైరన్ హేట్ క్రైమ్ పై అని చెప్పి నేను ఒక ప్లాట్ఫామ్ ని రూపొందిస్తున్నాను. మిమ్మల్ని కూడా అందులో రావాలి. రచ్చరాములమ్మ గారు, కలిసి కట్టుగా భారతదేశం కోసం పోరాడదాం. దేశం కోసం, ధర్మం కోసం అంటారు కదా, రండి మనందరం కలిసి పోరాడదాం అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రచ్చరాములమ్మ గారు, మీరు అస్సాంకి సంబంధించిన ఒక సంవత్సరం క్రితం పాత వీడియో తీసుకొచ్చారు కదా, ట్రాన్స్లేట్ చేసి మీ ఇష్టానుసారం చెప్పారు. దాని మీద ఏంటి ఏమిటి అని కూడా ఆధారాలు, తల్లిదండ్రులు ఎవరు, ఆ పాప ఎక్కడుంది, పోలీస్ కేసు అయిందా లేదా, అక్కడ అస్సాంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే 6 సంవత్సరాల నుంచి, మరి ఎందుకు ఆ వీడియోపై చర్యలు లేవని చెప్పలేదు కదా? ఎలాగ ముస్లిం మైనార్టీ పిల్లలని మైకులు పెడుతూ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే జర్నలిజం ఎథిక్స్ కి, మోరల్స్ కి వ్యతిరేకంగా మైనర్ పిల్లలను టార్చర్, హెరాస్మెంట్ చేస్తున్నారో ఈ వీడియో చూడండి. మీ మనస్సాక్షి కనుక బతికుంటే రాములమ్మ గారు దీని మీద కూడా వీడియో చేయండి. ఎందుకు ఇలా ముస్లిం మైనర్ పిల్లలను మైకులు పెట్టి హింసించి వాళ్ళు తప్పుగా చెప్పాలని రికార్డ్ చేసి, చూసారా ముస్లింలు చిన్న వయసులో నుంచే ఇంత భయంకరంగా ఉంటారు ముస్లింలను చూపిస్తారు. మరి హిందువులకు సంబంధించి పంది లెక్క ఉన్నాడు ఒక్కొక్కడు, దున్నపోత లెక్క ఉన్నాడు ఒక్కొక్కడు, ముస్లింల మీద విషం విద్వేషం విరజిమ్ముతున్నాడు. ఎప్పుడైనా అది చూపించారా రాములమ్మ గారు? మీరు చూపించరు, నాకు తెలుసు అది. అయితే ఒక్కసారి పాపం ఈ పిల్లాడిని టార్గెట్ చేస్తే, ఈ పిల్లాడిని ఏ విధంగా పాకిస్తాన్ అంటూ, ఏ విధంగా ఒక జర్నలిస్ట్ అనే మహిళ టార్గెట్ చేస్తే ఎంత వైరల్ అయిందో ఈ వీడియో ఒకసారి చూడండి. मुस्लिम धर्म खतरे में है क्या? आपको लगता है वो खतरे में? किसी के खतरे में? बता दो, कौन बताएगा यहाँ पे? बताओ। पाकिस्तान के बारे में सुना है बाबू? पाकिस्तान सुना है? वो गलती तो नहीं की है, क्योंकि उन्होंने हमारे भारत वो हिंदुस्तानियों को मारा, तो मैं मानता हूँ गलती उनकी मानी जाएगी, क्योंकि उन्होंने पहले स्टार्ट किया। ये तो मैं कहना चाहूंगा कि गलती उनकी है, पाकिस्तान वालों की। अब बच्चे हैं, आप देश के आने वाले भविष्य है, तो क्या करना चाहिए? ये तो मैं नहीं बता सकता। बस पाकिस्तान को लेकर, जैसे पाकिस्तान ने हमें आके हमें कोई छेड़ता है, कोई हमारा पड़ोसी देश आके हमें छेड़ता है, तो उसके खिलाफ क्या करना चाहिए? हम तो चुपचाप बैठे हुए, तो क्या करना चाहिए? उसको जवाब देना चाहिए, क्या करना? ये सब नहीं बता सकता। हमारी सेना ने जाके वहाँ पे घुस के मारा, तो सही किया? हाँ, ये तो सही है, क्योंकि उन्होंने पहले हमने किया। अभी तो ये है कि इसमें ये हो गया, सुलझ आ गया वो। पाकिस्तान के मुस्लिम अपने ఇప్పుడు మీరు గమనించారు, ఎంత చిన్న పిల్లాడండి, మైనరే కదండి. రచ్చరాములమ్మ గారు మీడియా పేర ఇట్లా హింసించడం, పిల్లల్ని, మైనర్ పిల్లలు టోపీలు పెట్టుకుని ఉన్నారని అటువంటి వాళ్ళు వీడియోలు చేసి వేయడం, తల్లిదండ్రుల కన్సర్న్ లేకుండా మైనర్ పిల్లలు, ఈ కంటెంట్ అనేది
తప్పు కాదా రాములమ్మ గారు? ఇలా చిన్న చిన్న పిల్లలను టోపీలు ఉన్నాయి ముస్లింలు అని చెప్పి ఒక జర్నలిస్ట్ అని చెప్పి ఎంత జుగుప్సాకరం, ఎంత హేయం. ఇటువంటి ప్యానెలే మొత్తం ముస్లిం మైనారిటీ పిల్లలను వీళ్ళు ఫోర్స్ చేసి చాక్లెట్లు ఇచ్చి లేకపోతే ఆ పిల్లల్ని మభ్యపెట్టి వీడియోలు రికార్డ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మైనర్ల స్టేట్మెంటే చల్లవు, సంతకాలే చల్లవు, దానికో చాలా ప్రక్రియ ఉంది చట్ట ప్రకారం. అయినా ఇటువంటి పిల్లల్ని ఇంత హింసిస్తున్నారు పాకిస్తాన్ ఇండియా అని చెప్పి. ఇలాంటిదే ఇంకో వీడియో, ముస్లింలు మా పాకిస్తాన్ వాళ్ళని చంపేద్దామా చంపేయొద్దా అంటే వద్దు అంటుంటే, కాదు చూడండి పాకిస్తాన్ మీద అతడికి ప్రేమ ఉందని చెప్పారు. తీరా చూస్తే మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చైనా మరియు పాకిస్తాన్ మన శాశ్వత శత్రువులు కాదు, వాళ్లతో సంప్రదింపులు అనేవి కొనసాగిస్తూనే ఉండాలి అని చెప్పి మోహన్ భాగవత్ లాంటి వాళ్ళే చెప్పారు కదా. మరి వాళ్ళని కూడా దేశద్రోహులు అంటారా? ఆయన కూడా ముస్లిం అయిపోయారంటారా? ఆయన మీద కూడా దాడి చేస్తారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను రచ్చు రాములమ్మ గారు. దయచేసి ఏదైతే విషం విద్వేషం విరజిమ్ముతున్నారో చాలా భయంకరంగా ఉంది. మనం దీనికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలి. కానీ ఇలా మైనర్ల వీడియోలు, ఇక్కడ మీరు ఒక్క ముస్లిం మైనర్ చూపిస్తే నేను ఎన్నో వీడియోలు హిందూ మైనర్లు దాడులు చేస్తున్నవి, హింసిస్తున్నవి, ఇటువంటి ఏదైతే మైనర్ పాప ఏ విధంగా హిందుత్వ ధారణతో ఆమె మొత్తం గొప్పతనం చేసుకోవచ్చు. ఇక్కడ దున్నపోతు లాంటోడు, పంది లాంటోడు వీడు ఎవరైతే లలిత్ శర్మ అనేవాడు, బూతులు కూడా నేను తిట్టను, పరుష పదాజాలం కూడా వాడను, కడుపు మండిపోతుంది. ఏ విధంగా హిందూ ముస్లిం అంటూ నాశనం చేస్తున్నాడు వీడు. వీడి గురించి ఏ రోజైనా ఒక వీడియో ఏం చేశారా? మీరు ఎక్కడో అస్సాం వీడియో సంవత్సరం క్రితం తీసుకొచ్చి ఇప్పుడు దాని గురించి నాటకీయంగా మీరు విద్వేషాలు వీరు చెబుతున్నారు కదా. వద్దు రాములమ్మ గారు, వద్దు. అడ్వకేట్ సాదిక్ షేక్ మీకు మనవి చేస్తున్నాడు, మనందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం రండి. భారతదేశ ప్రజాస్వామ్యవాదం, లౌకికవాదం, రాజ్యాంగవాదం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని అందరి కోసం పోరాడదాం. అంతే తప్ప వన్ సైడ్ నిధులు చూపించి అటు ముస్లిం మైనర్లు బూచిగా చూపించి పెద్దలందరి మీద కుట్ర చేసే మీరు ఇటు హిందూ మైనర్లు మరియు హిందూ మేజర్లు చేస్తున్న దుష్కర్మలు, ఏదైతే దాడులు, హత్యలు మరియు కడుపుల్లో నుంచి పిల్లల్ని సైతం చీల్చి చంపేస్తామంటే మీకు నోరు లేకపోవడం, మీరు వీరి మీద వీడియోలు చేయకపోవడం, ఖండించకపోవడం అనేది మీరు బహుశా ముస్లింల మీద డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు. కానీ ఇటువంటి వారి గురించి రచ్చరాములమ్మ గారు వీడియో చేయకపోతే మీరు ఖచ్చితంగా ముస్లింలపై ద్వేషం, ఇటువంటి వారి గురించి, ఇటువంటి మైనర్ హిందువుల గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా క్రైస్తవుల మీద మీకు ద్వేషం. రాములమ్మ గారు మీరు ఇటువంటి వారి గురించి ఖండించకపోతే దాడులు ఏదైతే మైనారిటీ మీద 2025 మరియు బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాలలో, రాష్ట్ర పాలిత ప్రాంతాలలో ఏ విధంగా అయితే ఉందో, మీరు వారి గురించి మాట్లాడకపోతే, ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే ఖచ్చితంగా మీరు అన్నట్టే ఏదైతే మీరు ముస్లిం విరోధే, మైనారిటీ విరోధే, సెక్యులర్ హిందువుల విరోధే, మరియు సాక్షాత్తు మీరు ఏదైతే మిమ్మల్ని మీరు దేశం కోసం అని చెప్తున్నారో ఖచ్చితంగా మీరు దేశం కోసం కాదు. మీరు ఒకవేళ దేశం కోసం అయితే, దేశ ప్రజల కోసం అయితే హిందూ ముస్లిం సిక్ ఇసాయి సెక్యులర్ అంటూ ఇటువంటి దేశజాలాలు చూపించరు. కావున దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే, మీరు మాట్లాడితే, చూపిస్తే అన్ని వైపుల స్టోరీలు చూపించండి. ఇక అడ్వకేట్ సాదిక్ షేక్ గారు, మీరు భారతదేశంలో ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులు దళితులను చంపేస్తున్నారు, ఆహా ఓహో అంటే మీరు ఎందుకు దేశం వదిలి వెళ్ళిపోరంటారు? జూమ్ చేసి వేసుకోండి. అడ్వకేట్ సాదిక్ షేక్ చెప్తున్నాడు, భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో పెరుగుతున్నాం, భారతదేశంని విశ్వాసంగా తింటున్నాం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని బతుకుతున్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించి రక్తపు చివరి బొట్టు వరకు పోరాటం చేసి దేశంలోనే మట్టిలోనే కలిసిపోతాం తప్ప మమ్మల్ని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, చంపేస్తున్నారు అంటే భారతదేశ ఏదైతే విలువ ఉందో, భారతదేశ గొప్పతనం ఉందో ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు చేస్తూ, ప్రపంచ దేశాల ముందు భారతదేశానికి చెడుగా, బూచిగా చూపుతున్నారు. అటువంటిది జరగకూడదనే మా పోరాటం తప్ప మీ లెక్క మేము ఏదైతే ఎవడో బెదిరిస్తున్నాడు, ఎవడో తంటున్నాడు, కొడుతున్నాడు, దేశం వదిలి పారిపోండి, దేశం చెడ్డది, బూచిదని చూపించట్లేదు. మన దేశాన్ని నాశనం చేస్తున్నారు, అవ్వకుండా చూస్తున్నాం, రండి కలిసికట్టుగా పోరాడదాం రచ్చు రామల్లమ్మ అని చెప్పే అడ్వకేట్ సాదిక్ షేక్ మీ ముందు ఇంత ఫ్యాక్ట్ చెక్తో వివరించడం జరిగింది. దయచేసి మన ముస్లిం మైనార్టీలు పాపం ఎవరైతే మీకు కౌంటర్ ఇస్తున్నారో, సెక్యులర్లు ఎవరైతే కౌంటర్ ఇస్తున్నారో, ఎవరెవరైతే ఖండిస్తున్నారో వాళ్ళతో మీరు వాళ్ళని అపహాస్యం చేయకండి. ఎందుకంటే ఏదైతే అస్సాం ఆ పాపకి సంబంధించిన వీడియోలో మన ముస్లిం సోదరుడు ఒకడు సరిగా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మీ చేతికి దొరికాడు, మీరు అతన్ని ట్రాల్ చేసి వేసుకున్నారు. నాకు తెలుసు మీ వెనకాల ఉన్నంత కేంద్ర ప్రభుత్వం, మీ వెనకాల ఉన్నంత పార్టీ, మీ వెనకాల ఉన్నంత ఆర్థిక బలం బహుశా మా ముస్లిం మైనార్టీలకు, దళితులకు, క్రైస్తవులకు, సెక్యులర్ హిందువులకు లేదు రచ్చరాములమ్మ గారు. అయినా కూడా మేము చేయగలిగిందల్లా చేస్తూ మీరు ఏ విధంగా అయితే హిందూ ముస్లిం అంటూ రాక్షస క్రీడ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియా లాంటి వాళ్ళ గొంతుక లేస్తానే ఉంటుంది. చివరి శ్వాస వరకు, రక్తపు చివర బొట్టు వరకు భారతదేశం కోసం, దేశ ప్రజల కోసం, భిన్నత్వంలో ఏకత్వం, రాజ్యాంగవాదం, ప్రజాస్వామ్యవాదం, లౌకికవాదం కోసం పోరాడుతూనే ఉంటామని తెలియపరుస్తూ, ఇకనైనా మీరు ఇటువంటి ఫేక్ స్టోరీలు, ఇటువంటి పాత స్టోరీలు, ఇటువంటి వన్ సైడ్ స్టోరీలు చూపిస్తే రెండు వైపులు చూపించకుండా, వాస్తవాలు చూపించకుండా, ఆ పాప వీడియో కూడా 2025 అస్సాంది తీసుకొచ్చి ఇలా మీరు విద్వేషాల్లో రెచ్చగొట్టాన్ని ఖండిస్తూ
మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.